కోరాహు కీర్తనల్లో ఒక అద్భుతమైన కీర్తన 44 కీర్తన. 44 కీర్తనలో ఇజ్రాయేలీలకి కనాను దేశం మీద ఎలాగ జయము కలిగిందో ఒక చక్కటి వచనాన్ని కోరాహు రాశాడు. 44 కీర్తన 3వ చరణం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి దగ్గర కత్తులు ఉన్నాయి కానీ వారు కత్తుల ద్వారా స్వాధీనం చేసుకోలేదు. వారి బాహువు వారికి జయమేయలేదు. వారి కండగానే వాళ్ళ బలము కానీ వాళ్ళకి జయం కలగజేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక, అది దేవుని కటాక్షము వలన, దేవుని దయ వలన, దేవుని సహాయము వలన ఇజ్రాయేలీలు కనానీయుల మీద గొప్ప జయం పొందారు. విజయము దేవుని చేతిలో ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. నీ చేతిలో నా చేతిలో లేదు. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసింది. 1 కటాక్షము, 2 నీ దక్షిణ హస్తము, 3 నీ బాహువే, 4 నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసింది. మనము విజయం పొందటానికి మన దగ్గర ఎలాంటి ఆయుధాలున్నా మనం విజయం పొందలేము. కేవలము దేవుని సహాయము వలనే విజయము పొందగలుగుతామని గ్రహించాలి. అందుకే తప్పనిసరిగా ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయము తీసుకోవాలి. దేవుని సహాయము ద్వారా మనం జయించగలుగుతాం. జయ జీవితం అనేది దేవుని ద్వారా కలుగుతుంది తప్ప మన ఖడ్గం ద్వారా, మన ఆయుధం ద్వారా, మన బలము ద్వారా, మన జ్ఞాన యుక్తుల ద్వారా కలగనే కలగదు.